ఈరోజు ఇక్కడికి ముదిగుబ్బ మండలం మలకవేమల పంచాయతీ మలకవేమల వచ్చేసి మండల హెడ్ క్వార్టర్ కావాలని మలకవేమలకు సంబంధించి ముదిగుబ్బ మండలంకు సంబంధించి దాదాపు 6 పంచాయతీలు మల్లేపల్లి, తప్పెటవారిపల్లి, కొండగట్టుపల్లి, ఒడ్డు కింద తాండా, అలాగే సానేవారిపల్లి, మలకవేమల 6 పంచాయతీలు కలుపుకొని తర్వాత గతంలో పట్నం, తర్వాత వచ్చేసి కాళసముద్రం, అలాగే లక్కసముద్రం, తలుపుల మండలంలోని లక్కసముద్రం, అలాగే నల్లమాడ మండలంలోని ఎర్రవంకపల్లి, వేళ్ళమద్ది, చారుపల్లి ఈ 12 పంచాయతీలను కలుపుకొని మలకవేమల హెడ్ క్వార్టర్ కావాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. మలకవేమల పట్నం మధ్యలో ఎక్కడో చోట మండల హెడ్ క్వార్టర్ చేస్తే ఆ ప్రాంత ప్రజలకు కొద్దిగా పరిపాలనా పరంగా సౌలభ్యంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ 6 పంచాయతీలకు సంబంధించి ముదిగుబ్బ హెడ్ క్వార్టర్గా ఉంది. ముదిగుబ్బ మండలము ఇప్పటికి 27 పంచాయతీలతో ముదిగుబ్బ మండలం చాలా పెద్ద మండలం. అది రాయలసీమలోనే చాలా పెద్ద మండలం. కాబట్టి అక్కడ ఓటర్స్ కూడా దాదాపు 44,000 జనాభా, 44,000 మంది ఓటర్లు అక్కడ ఉన్నారు. కాబట్టి 44,000 మంది ఓటర్లు ఉన్న ఏకైక మండలం ముదిగుబ్బ మండలం. దాన్ని డివిజన్ చేసి మలకవేమల కానీ పట్నం మధ్యలో ఎక్కడో చోట హెడ్ క్వార్టర్ చేయాలని చెప్పేసి ఒక సాధనా సమితి, మండల సాధనా సమితి అని ఏర్పాటు చేసి తొందరలోనే మలకవేమల్లో ఒక పెద్ద మీటింగ్ను ఏర్పాటు చేయాలని మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో పరిపాలనా సౌలభ్యం ముఖ్యం. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలి కాబట్టి పరిపాలన పరంగా సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి అక్కడ మలకవేమల్లో ఇప్పటికే పోలీస్ స్టేషన్ ఉంది, హాస్పిటల్ ఉంది. కాబట్టి మండల హెడ్ క్వార్టర్ కూడా అక్కడే ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది, ప్రజలకు కూడా దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఇక్కడ సర్పంచులు, పెద్ద మనుషులు కొంతమంది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే తక్కువ ఈరోజు ఇప్పటికిప్పుడు అనుకొని ఇక్కడ కదిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. రేపు కొద్ది రోజుల్లోనే మలకవేమల్లో అన్ని పంచాయతీలు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ అందరినీ కలుపుకొని మలకవేమల్లో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి రెవెన్యూ మంత్రి గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ కదిరి ఎమ్మెల్యే గారికి, అలాగే సత్యకుమార్, గౌరవనీయ మంత్రి సత్యకుమార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పరిపాలనా సౌలభ్యం పరంగా మలకవేమల హెడ్ క్వార్టర్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ విధంగా చేస్తున్నాం. దీనికి ఏర్పాటుకు త్వరలోనే మండల సాధనా సమితి అని ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఆ కమిటీ ద్వారా మిగతా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి మండలాన్ని హెడ్ క్వార్టర్ను సాధించేంత వరకు విశ్రమించమని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం. మన లాయర్ భైరవప్రసాద్ గారు అన్న అంతా కూడా ఈ మలకవేమల మండల సాధన సమితి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది ఒక శుభదినం. ఎందుకు వీరికి ఆలోచన వచ్చిందంటే మండలానికి, ముదిగుబ్బ మండలానికి చాలా దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అంతా. అంటే దూరం అంటే దాదాపు 30-35 కిలోమీటర్ల దూరం మాకు ముదిగుబ్బ మండలము. పైగా అభివృద్ధికి నోచుకోలేదు. ఎప్పుడు కూడా మామూలుగా విసిరేసినట్టు ఆ కొండ ప్రాంతము, మాకు పులివెందులు ఏదో కొంచెం పక్కన దగ్గరున్నట్టు ఉంటుంది, లేదంటే కొండ కింద ప్రాంతము. ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి రావాలంటే సరైన రోడ్డు మార్గం లేక, రవాణా సౌకర్యం లేక, వచ్చినా కూడా ఆఫీసర్లు అందుబాటులో లేక మళ్ళీ 35 కిలోమీటర్లు వెనక్కి తిరుక్కొని పోవడము. ఈ ప్రజలకు మామూలుగా రెవెన్యూ పరంగా, పోలీసు పరంగా, లేదంటే అభివృద్ధి ఏ దాంట్లో కూడా మామూలుగా అనుకూలంగా లేదు. ఇప్పుడు ఏంటంటే మలకవేమలు అయితే ఆ పాయింట్ తీసుకుంటే కనుక చుట్టూ 15 కిలోమీటర్ల దూరంలో మామూలుగా మండల పరిధి విస్తరింపజేసినట్లయితే ఆ 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పల్లెలను లేదా పంచాయతీలను తీసుకొని ఒక మండలంగా ఏర్పాటు చేసినట్లయితే కనుక చాలా బాగుంటుందని చెప్పనేసి అనేక మంది ఎవరైతే అభివృద్ధికి నోచుకోలేదో ఆ ప్రజలు ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ సాధన సమితిని ప్రారంభించడం జరిగింది. ఈ తర్వాత
ఈ ముదుగుబ్బ మండలము మన రాయలసీమలో అతిపెద్ద మండలం. దాదాపు 43,000 44,000 జనాభా ఉంది. ఎప్పుడైనా కానీ ఎక్కువ జనాభా ఉండి, పల్లెలు ఎక్కువ ఉండి, పంచాయతీలు ఎక్కువ ఉండి ఇవి జరిగితే ఏదో మండలానికి ఇంత అని మామూలుగా ఏదో కొంచెం అభివృద్ధికి మామూలుగా ఏదైనా కానీ ఫండ్ కొంచెం శాంక్షన్ అయ్యేటైతే దానికి ఈ అన్ని పంచాయతీలు 25 పంచాయతీలకు ఇవ్వాలంటే కష్టం. ఆ పైగా ముదుగుబ్బ ఒక్కటే 12,000 జనాభా ఉంది. అది పెద్ద పంచాయతీ. దానికి సరిపోతాయి అన్నీ. దీనికి విస్తరింపజేయడానికి లేకపోతే అభివృద్ధికి ఇంకో దానికి లేవు. ఈ సుదీర్ఘ ప్రాంతాలు ఇప్పుడు మల్లేపల్లి ఉంది, ఆ కొండ కింద ఉంది, దానికి నీటి సౌకర్యం లేదు, లేదా కాలువ సౌకర్యం లేదు, ఏమీ లేవు దానికి. ఇక్కడ దగ్గరగా ఉంటే కనుక ప్రజలు వచ్చేదానికి అనుకూలంగా, లేదంటే కానీ ఏదైనా కానీ అడిగి చెప్పించుకొని ఆఫీసర్లు పలకరించేదానికి అనుకూలంగా. ఇప్పుడు ముదుగుబ్బ హాస్పిటల్కి పోవాలా, ఇటు రావాలా 35 కిలోమీటర్లు పోవాలంటే అది కష్టం అన్నమాట. అదే మలకవేమల్లో ఈరోజు ఇప్పటికే కొద్దిగా అభివృద్ధి చెందింది. అది పోలీస్ స్టేషన్ ఉంది, మా హాస్పిటల్ ఉంది, తర్వాత బ్యాంక్ ఉంది, ఆ తర్వాత పైగా గ్రీన్ఫీల్డ్ హైవే కూడా మామూలుగా అక్కడ ఒక జంక్షన్ పెట్టినారు. ఇవన్నీ కూడా అభివృద్ధికి ఇప్పుడిప్పుడే మొదలైంది. ఈ అభివృద్ధిలో భాగంగా దానితో పాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పంచాయతీలు కూడా ఒక మండలంగా అక్కడ ఏర్పాటు చేసినట్లయితే ఈ పంచాయతీల అభివృద్ధి కూడా బాగా చెందుతాయని చెప్పేసి కూడా అందరి యొక్క భావన. పైగా ఈ మండలంలో ముదుగుబ్బ మండలం నుంచి 45,000 జనాభాను ఒకే మండలంగా ఉండడంతో అభివృద్ధికి నోచుకోలేకపోతుంది. అందుకే పునర్విభజన మామూలుగా ఏదో జరిగినట్టయితే కానీ ఇప్పుడు ఎట్లా జరుగుతాయి డీలిమిటేషన్స్ దాంట్లో ముదుగుబ్బ మండలాన్ని అదే ఒక నియోజకవర్గంగా ప్రకటించాలని చెప్పేసి ముందు నుంచి కూడా జరుగుతుంది. అదే నియోజకవర్గము, అదే మండల కేంద్రము, అదే ఒక పంచాయతీ, ఇవన్నీ అయితే అభివృద్ధికి కొంచెం దూరం వేసినట్టు ఉంటుంది. మా పల్లెల పరిస్థితి కూడా దృష్టిలో పెట్టుకొని మామూలుగా మేమంతా కూడా మామూలుగా ఈ సాధనలో భాగస్వాములై రేపు జరగబోయేటువంటి దినాలలో మలకవేమంలో కూడా ఈ చుట్టుపక్కల పంచాయతీలు వాళ్ళందరినీ కూడా పిలిపించి అందరికీ కూడా ఒక బహిరంగ సభ లేదా మీటింగ్ ఏర్పాటు చేసి మన పల్లెలు ఈ విధంగా ఉన్నాయి, మన భవిష్యత్తు ఈ విధంగా ఉంది, రాను ఇంకా అభివృద్ధి చెందాలంటే చాలా కష్టమైపోతుంది, సుదీర్ఘంగా దూరం పోవాలంటే పోలేరు అని చెప్పనేసి ఇప్పటికే బ్యాంకుకు రావాలంటే లేదా ముదుగుబ్బకు పోవాలంటే కూడా ఏదైనా కానీ బ్యాంకులో ఏదైనా సర్టిఫికేట్ అవసరము. ముదుగుబ్బ మండలానికి పోవాలా, మండలానికి పోతే ఆయన ఎంఆర్ఓ ఉన్నాడు, మళ్ళా నుంచి ఇంటికి పోవాలా, మళ్ళీ రేపు రావాలా. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని అయిపోతుంది. ఏదైనా కానీ అభివృద్ధి అనేది ఆ మండలం దగ్గరగా ఉంటే మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి యొక్క ప్రజల యొక్క భావనే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడము, భైరవప్రసాద్ దానికి నాంది పలకడము, ఇక్కడ ఉన్నటువంటి రామాంజనేయులు అన్న మిగతా వాళ్ళందరూ కూడా మామూలుగా ఇది నాంది మాత్రమే. ఇప్పుడు జరగబోయే దినాల్లో ఒక బహిరంగంగా ఆడ మీటింగ్ పెట్టి అందరూ ఆ సూచనలు అభిప్రాయాలు తెలుసుకొని ఖచ్చితంగా మాకు ఏర్పాటు చేయాలా అన్నటువంటి దీనిని ముందుకు పోతాము. ఆ మండలం అనేది మలకవేమల కావాలా అనేది సాధించే వరకు కూడా మేము అవిశ్రాంతంగా పోరాడతామని చెప్పనేసి తెలియజేస్తున్నాను అందరూ.